శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భవాబ్ధితారం కటివర్తిహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం, నమామ్యహం వెంకటశైలనాయకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శౌనక ఉవాచ సూత సాధో చిరంజీవ సర్వశాస్త్ర విశారద యత్వయా పాజితా విద్వన్ వయం కృష్ణ కథామృతం శ్రుత్వా తు మోక్షధర్మాన్ వై నారదో భగవత్ప్రియః సనందన ముఖోద్గీతాన్ కిం పప్రచ్ఛ తతః పరం. వైశాఖ శుక్లపక్షాన్ని ముగించుకొని కృష్ణపక్షంలోకి అడుగుపెట్టా. రోజులు గడిచిపోతూ ఉంటాయి, కానీ మనం ఏం చేశాం? నిన్నటి రోజున పూర్ణిమ, దాని విశేషం చెప్పుకున్నాం. ఈరోజు శుక్రవారం కూడా స్వామి తన హృదయంలో ఉన్నటువంటి ఆ లక్ష్మిని వ్యూహలక్ష్మి అని అంటారు శాస్త్ర స్థితిలో. వైకుంఠం నుంచి వచ్చినటువంటి లక్ష్మి ఆయన చేసిన తపస్సుకి, ఆయన గలసీమలో హారాన్ని, కల్హార మాలను సమర్పించి హృదయంలో చేరి, హృదయలక్ష్మి అంటే ఏంటన్నమాట? దేవ్యా కారుణ్య రూపయ అని. లక్ష్మి అంటే కరుణాస్వరూపిణి. మనకు హృదయంలో ఉండవలసిందేంటి అంటే దయా, కరుణ, వాత్సల్యం, ఈ గుణాలు ఉండాలి అని చెప్పకనే చెప్తున్నాడు ఆయన. అంతేగాని హృదయలక్ష్మి ఇంట్లో ఉంటే మంచిదండి, పూజ చేస్తే బాగా డబ్బులు వస్తాయా, ఇది కాదు. హృదయంలో ఉండవలసినటువంటి గుణమేమిటి? ఆ దయ అనేటువంటి ఆ ఒక్క గుణం ఘనీభవించి కొండలాగా అయిందిట. దయాశతకం దాని మీదనే చెప్పారు వేదాంత దేశకుల. దయా, వాత్సల్యం, ప్రేమ ఇవన్నీ జీవుల పట్ల భగవంతుడు చూపిస్తాడు. అందుకనే ఆయన ప్రేమకు వ్యక్తీకరించబడినటువంటి స్వరూపమే అమ్మ.
అంటే తొలి ఆమె అనుగ్రహం సర్వజీవుల మీద ప్రసరించాలి అని నిన్న మనం చెప్పుకున్నాం. ప్రతి పూర్ణిమకు కూడా ఒక్కొక్క ఋషి జన్మించి ఆ భగవత్ తత్వాన్ని లోకానికి అందించారు. ప్రతి పూర్ణిమ, ఏకాదశి ఈ తిథులకు ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తాయి. సంవత్సర చక్రంలో 12 పూర్ణిమలు వస్తాయి. 1000 పూర్ణిమలు చేసిన వారిని సహస్ర చంద్ర దర్శనం చేశారని, 80 సంవత్సరాలు అంటే అధిక మాసాలు అన్నీ కలిపితే వాడు చేయవలసినటువంటి వేద విహితమైన కర్మానుష్ఠానం చేసి అలాగ కర్మ మార్గంలో ఉత్తమ స్థితిని పొందితే దర్శ పూర్ణిమాస ఇష్టులు ఇవన్నీ చేసి ఉత్తమ స్థితిని పొందితే బ్రహ్మతనువు పొందుతాడు, శరీరం పవిత్రమవుతోంది. అలాంటి వారి దర్శనం శుభకరము అంట. మొట్టమొదటిది చైత్ర పూర్ణిమ రోజునే ఇప్పుడు మనకు ఈ నారద పురాణం చెప్పిన ఆయన సనందను, సనక సనందన, సనత్ సుజాత, సనత్ కుమారుడు, సనక చతుష్టయం అంటారు. ఈ మహర్షులు అవతరించారన్నారు. పుట్టడము అనేది మనకు వర్తిస్తారు. అంటే మనం కర్మల వల్ల పుడతాము, వారు కావాలని భగవద్ అనుగ్రహంతో భగవద్ ఆదేశంతో పుట్టి వారు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించి మళ్ళా యథేచ్ఛగా శరీరాన్ని వదలగలరు. మనం ఎందుకు పుడతామో తెలియదు, ఎలాగ పుడతామో తెలియదు, ఎలాగ శరీరాన్ని వదులుతామో తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయమని మహర్షులు మనకు గ్రంథ రూపంలో మనకు అందించారు. వారు పుడుతూనే శ్రీహరి దర్శనానికి వెళ్ళారు. ఇదేమిటయ్యా, నీలోనే మేము ఎప్పుడూ ఉంటాము, మమ్మల్ని వేరు చేశావేమిటని అడిగారు. మనం చూస్తాం, భక్తులు భగవంతుణ్ణి తల్లిదండ్రుల్ని అడిగినట్టుగా మన పిల్లవాడు ఎందుకన్నావు అసలు నన్ను అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే చాలా విచిత్రమైన అటువంటి మహానుభావులు ఉన్నారనుకోండి. కానీ తల్లిదండ్రులు వీరే కావాలని కూడా మనం యుద్ధం చేస్తూ ఉంటాం. ఇప్పుడు బస్సుల్లో కర్చీఫ్ వేస్తుంటారే, అట్లాగా ఈ వంశంలో, ఈ కుటుంబంలో, ఈ తల్లిదండ్రుల ద్వారా నేను జన్మించి నేను చేసే పనులు కొన్ని సాధిస్తానని కూడా జీవులు ఆరాటపడతారు, పోరాటం చేస్తారని కూడా యోగులు చెప్తారు. ఇలాగ ఈయన కూడా అడిగాడు, ఏంటయ్యా అంటే ఏం లేదు, మిమ్మల్ని పుట్టించడానికి వేరు చేయడానికి కారణం ఏమిటంటే ఈ లోకానికి కేవలం సుఖానుభవమే కాదు, భోగాలే కాదు, త్యాగం కూడా ఉన్నది అని చూపించడానికి ఒక నమూనా, ఒక ఆదర్శం అది మీరు చూపించమంట. పర్పస్ ఉన్నది వారి జన్మకు. కాబట్టి తన నుండి వేరు చేశాడు. ఈ రోజున చైత్ర పూర్ణిమ రోజున సనక సనందన సనత్సుజాతుల్ని పూజించాలి, అమ్మను ధ్యానించాలి. వత్సరారంభ సంపూజిత ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత అని కూడా అంటారు. నిన్నటి రోజున వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి, బుద్ధ జయంతి. మహావిష్ణువే బుద్ధులుగా కూడా వచ్చారు. నిన్న చెప్పుకున్నాను, త్రిపురాసుర సంహార సమయంలో దైత్యులని దారి మళ్లించడం కోసం వచ్చాడు ఆయన. ఒక తాత్వికమైన స్థితి. ఇలాగా ఈ జ్యేష్ఠ పూర్ణిమ భరద్వాజ మహర్షి వేదాలని 300 సంవత్సరాలు అధ్యయనం చేసి మహానుభావుడు. జపాన్ని కానీ హోమాన్ని కానీ పూజ చేసే సమయంలో నమస్కారం చేయకూడదు. ఆ పనిలో ఉన్నప్పుడు మరొకరు ఎవరైనా సరే మనం వెళ్తే పెద్దలకు
జపం హోమంచ కుర్వాణం నాభివాదయతే ద్విజం. అలాగనే సైన్యం లేకుండా వచ్చిన రాజుకి ఆతిథ్యం ఇవ్వకూడదు అని కూడా ఆయన చెప్పాడు. ఈనాడు విమానాలు ఏ విధంగా నిర్మించాలో కూడా వైమానిక శాస్త్రం భరద్వాజ మహర్షి చెప్పాడు. అందుకనే భరతుడు సైన్యంగా వస్తే ఆయనకు స్వాగతం పలికి తన తపస్సుని చక్కగా సద్వినియోగం చేసి ఆతిథ్యం ఇచ్చాడు. భరద్వాజ విందు అంటారు. కాబట్టి వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ రోజున భరద్వాజ మహర్షిని స్మరించి ఆయన ఎక్కడెక్కడ ఏ పురాణాలలో ఏం చేశాడో తెలుసుకోవాలి. ఇక ఆషాఢ పూర్ణిమ, ఆ రోజున ఆధ్యాత్మిక వికాసాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుడు వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు, భారత భాగవతాన్ని అందించినటువంటి వాడు. ధర్మాలర్థస్య కామస్య సకిమర్థం నసేవ్యతే. ధర్మం వల్లనే ధనం, కోరిక తీరడం ఇవన్నీ సాధ్యమవుతుంటే ఆ ధర్మాన్ని వదిలిపెట్టారే అని ఊర్ధ్వబాహు, రెండు చేతులు పైకెత్తి ఇలాగా మొత్తుకున్నాడు. 5000 సంవత్సరాలనే ధర్మాన్ని ఆచరించే స్థితి వ్యతిక్రమం వచ్చింది. దుర్యోధనాదులు లాంటి వారు అప్పుడే ఉన్నారు కదా. ఇక శ్రవణ నక్షత్రం, ఆ శ్రీహరి జన్మ నక్షత్రం. శ్రావణ పూర్ణిమ వాల్మీకి మహర్షి జయంతి అన్నారు. కుటుంబ వ్యవస్థ ఎలాగా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, పరిపాలకులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ఇలాగ అన్ని మానవ సంబంధాలన్నీ చెప్పినవాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అని దాసధర్మం, మాతృధర్మం, పితృధర్మం, భ్రాతృధర్మం ఇవన్నీ చెప్పాడు. ఆ రోజు రామకథ వినారట. భాద్రపద పూర్ణిమ ఉత్తంక మహర్షి పుట్టాడు. సంవత్సర చక్రం ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ రెండు కూడా ఏ 6 ఋతువులు నడుపుతాయో, ఏ మాస చక్రం తిప్పుతోందో, ఈ చక్రాన్ని సంవత్సర చక్రం ఎలాగ తిప్పుతోందో అది దర్శించి చెప్పినవాడు ఈ మహర్షి, ఉత్తంక మహర్షి. వెనుక గడియారాలు ఉండేవి. చిన్న చక్రం దాన్ని తిప్పే పెద్ద చక్రం, దాన్ని క్రమబద్ధీకరించే మరొక చక్రం. ఇప్పుడు కూడా కొన్ని స్థానాల్లో ఇసుక చక్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి విధానం అంతా ఆయనే మొట్టమొదటిగా చెప్పాడు. పితృదేవతలకు ఇవ్వవలసిన తర్పణాలని కూడా ఈయనే చెప్పాడు. ఇక ఆశ్వయుజ పూర్ణిమ అగస్త్య మహర్షి, ఆశ్వయుజంలో వాల్మీకి అని, శ్రావణంలో అగస్త్యులని కూడా కొన్ని పురాణాలు చెబుతాయి. ఎప్పుడైనా సరే అసలు స్మరించడం విశేషం. సప్తర్షి పూజ కూడా రామచంద్రమూర్తికే ఈయన చక్కగా ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు కదా, అలాగా అన్నమాట. అలాగే కార్తీక పూర్ణిమ శవణ మహర్షి అవతరించిన రోజు. మనకు మహాభారతం శాంతి పర్వంలో వస్తారు ఆయన వైభవం. కాబట్టి కార్తీక పూర్ణిమ విశేషమైనది. ఇక మార్గశీర్షం దత్తాత్రేయుడు మాసానాం మార్గశీర్షోహ. పుష్య పూర్ణిమ కశ్యప మహర్షి. ఆగమ శాస్త్రంలో, వైఖానస భగవత్ శాస్త్రంలో కశ్యపుడు కొంచెం అటు ఇటుగా ఉంటారు. కానీ ఇక్కడ పురాణాల్లో కశ్యపుడు పుష్య పూర్ణిమ అని కూడా కొన్ని, అంటే ఎప్పుడు ఈ యుగాలు పరివర్తన పొందుతూ ఉంటాయి, కల్పాలు తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క కల్పంలో కొద్ది తేడాలు. మాఘ పూర్ణిమ కపిల మహర్షి యొక్క ఆయన అవతరణం, ఆత్మతత్వాన్ని మొట్టమొదటిగా చెప్పినవాడు కపిలుడు. ఇక ఫాల్గుణ పూర్ణిమ మరీచి మహర్షి పుట్టాడు. ఈయన సూర్యుడికి తాతగారు అన్నమాట. లోకంలో రంగులు 7 ఉంటాయి అని వాటి మిశ్రమం శుద్ధస్ఫటిక వర్ణం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. మరీచి శబ్దానికి మిరియాలు అని కూడా. రోజు కొద్దిగా మిరియ పొడిని తేనెతో కలిపి తింటే ఆరోగ్యం అని కూడా వైద్య రహస్యం. కాబట్టి ఈ విధంగా ఈ పూర్ణిమల రోజులలో స్వామి యొక్క తత్వాన్ని వివరించడానికి మహర్షాదులు పుట్టారు.
అది నిన్ననే మనం చెప్పుకోవాల్సింది, కొంచెం మనకు అవకాశం. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకొని మహర్షులు భాద్రపదంలో సప్త ఋషుల యొక్క పూజ కూడా వస్తుంది. దానికి చాలా ఎన్నో విశేషాలు చెప్పారు. ఎందుకయ్యా ఇదంతా అంటే, ఒక మహర్షి ఆయన యొక్క జన్మ రహస్యం, ఆ అవతార క్రమం ఎంతటి విశేషాన్ని కలిగిస్తుందో నిన్న మనం చెప్పుకున్నాం. సుఖయోగి అత్యున్నతమైన స్థితిని పొందాడు. వైకుంఠంలో స్వామి దర్శనం చేశాడని నిరంజనుడు, నిత్యుడు, అవ్యయుడు, నశింపు లేనటువంటి వాడు, శరణాగత వత్సలుడైనటువంటి ఆ మహానుభావుడు ఆ వైకుంఠ నారాయణుణ్ణి దర్శించాడు అని నిన్న మనం చెప్పుకున్నాం. నీవు సిద్ధుడవయ్యావయ్యా, నిత్యముక్త స్వరూపుడవయ్యావు, దుర్లభమైన భక్తి లభ్యమైంది. జ్ఞానమాత భక్తి అని అన్నారు. మహాయోగులు, జ్ఞానులు అని లోకంలో ఆధునికంగా కానీ ప్రాచీనంగా కానీ ప్రసిద్ధికెక్కిన వారు మొట్టమొదటిగా ఆ భక్తితో ఆరంభమవుతుంది. కాబట్టి ఈ భక్తి అనేది దుర్లభము అని కూడా స్వామి స్వయంగా చెప్పాడు. నీవు సర్వలోకాలు సూర్యుడిలాగా సంచరిస్తావన్నారు. భక్తి లభించిన తర్వాత హరిభక్తి వివర్ధిని, ఇంకా నీవు భక్తి దుర్లభాలోకే మయి సర్వపరాయని, ఇంకా నీకు లభ్యం కావలసినది ఏదీ లేదు. కాబట్టి ఆయన నువ్వు అన్నీ పొందావు, ఇంకా నీకెందుకు? నరనారాయణ ఋషులు ఈ కల్పాంతం వరకు ఆ బదరికాశ్రమంలో ఉంటాడు, అక్కడ తపస్సు చేస్తాడు. వారి ఆజ్ఞ వల్ల మీ నాన్నగారు భాగవతాన్ని రచిస్తారు. నీవు భూలోకానికి వెళ్ళి ఆ భాగవతాన్ని అధ్యయనం చేయి. ఇప్పుడు గంధమాదన పర్వతం మీద మీ నాన్నగారు ధ్యాన స్థితిలో ఉన్నాడు. నీ ఎడబాటు వల్ల ఖిన్నుడై ఉన్నాడు. నీవు వెళితే ఆయన సంతోషిస్తాడు. నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి వాడు ఆ వ్యాస మహర్షి అని ఆదేశించాడట. నారాయణ మహర్షి ఆజ్ఞ చేత వ్యాసుల వారి ద్వారా అనేక ఆఖ్యానములు కలిగిన దివ్యమైన భాగవత సంహితను నివృత్తి పరుడైనటువంటి ఆ సుఖయోగి అధ్యయనం చేశాడట. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం ఆరణేయ సమాయుక్త స్వాశ్రమం సముపాగమతు వేదతుల్యాం భాగవతీం హరిభక్తి వివర్ధినీం నివృత్తి నిరతం పుత్రం సుఖమధ్యాపయచ్చతాం ఆత్మారామోపి భగవాన్ పారాశర్యాత్మజః సుఖః అధీతవాన్ సంహితాం వై నిత్యం విష్ణు జనప్రియాం ఏవమేతే సమాఖ్యాత మోక్షధర్మాప్త పానఘా పఠతాం శృణ్వతాం చాపి హరిభక్తి వివర్ధనాః. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ధనం అంటారు. ఆ భాగవతం భగవత్తత్వాన్ని, భాగవతుల యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేసేటువంటిది. ఈయన నివృత్తి ధర్మపరుడు, నిష్ఠుడు. అంటే సర్వరాగములని త్యజించి, రాగం అంటే అనురాగం. ఆత్మారామోపి మునయః నిర్గ్రంథా అప్యురుక్రమాః కుర్వంత్య హైతుకీం భక్తిం ఇత్థం భూతగుణో హరిః. భాగవతంలో ప్రథమ స్కంధంలో 6-7 అధ్యాయాల్లో వస్తుంది. ఈయనేమిటయ్యా భాగవతం చెప్పాడు? ఆత్మారామాః సర్వ సంఘాలను త్యజించి తమలోనే ఆ ఆనంద స్వరూపుడైన ఆ గోవిందుణ్ణి దర్శించేటువంటి పరమ యోగులు కూడా భగవంతుని యొక్క అసంఖ్యాకమైన కళ్యాణ గుణాలకు ఆకర్షితులై ఆ హరిని స్మరిస్తారు, స్తుతిస్తారు. కాబట్టి నారాయణ ఆదేశానుసారం సుఖమహర్షి మరలా వెళ్ళాడు కదా, మనం చెప్పుకున్నాం. సుఖ సుఖ అని అరుస్తున్న పుత్రేతి తన్మయతను
కుమార సుఖ అని కేక పెడుతున్నా కూడా సర్వభూతమయున్ సర్వ వృక్షాలు తన్మయతతో ఓ అన్నాయి, తామే సుఖభావంతో పలికాయి. అంటే ఏంటి? సర్వభూతాంతర్వర్తి అయిన పరమాత్మ యొక్క దివ్యస్వరూపంతో తాదాత్మ్యాన్ని పొందాడు. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతల ఆదుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు అంటారు అక్కడ. అలాంటి మహానుభావుడు ఆ సుఖయోగి ఇక్కడ ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని ఆత్మకామో ఉదారధీహి, ఇక్కడ సకాములైన అంటే కోరికలతో ఉన్నవాడైనా, ఏ కోరికలు లేనివాడైనా, నైష్కర్మ్య సిద్ధి పొందినటువంటి వాడైనా వాడు ఏం చేస్తాడు? తీవ్రేణ భక్తియోగేన, తీవ్రమైన ఆ భక్తి యోగంతో భగవంతునితో తాదాత్మ్యాన్ని పొందుతాడు. కనుక అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారధి భాగవతంలో చెప్తారు. అలాంటి ఆ మహానుభావుడు తండ్రి గారి దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేశాడు, సంతోషించాడు, తపస్సు ఆపేశాడు. ఏ బంధాలు లేకపోతే తపస్సు సాగుతుంది. ఎక్కడ కూర్చున్నా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఇంటికి వెళ్ళేసరికి మళ్ళా మామూలే. కాబట్టి ఆ వ్యాస మహర్షి దగ్గరకు వస్తే నరనారాయణులకు నమస్కరించి సుఖమహర్షితో కలిసి తన ఆశ్రమం చేరి ఆ భాగవత సంహితని ఉపదేశించారట వ్యాస మహర్షి. రామాయణ భారత భాగవతాలు ఏదో ఒకవైపు శ్లోకాలు తాత్పర్యాలు ఉంటే చదువుకుంటే ఏమి అర్థం కాదు. అంటే చదువుతూ ఉంటే వినటము, చదవటము, ఒక గురువు దగ్గర అధ్యయనం చేయడం, ఆ గురువు గారు చెప్తూ ఉంటే వినడం, దీని ద్వారా కొంత అవగతమవుతోంది అని. దానికి ఏవో కొంత ఆ పరిజ్ఞానం మనకే కాదు, విపత్తి కాలే గృహిణి పరీక్ష, ఆపదలు వచ్చినప్పుడు ఇంట్లో గృహిణికి పరీక్షట ఉంటుందా, వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పలేం కదా, అసలు ఇప్పుడు ఇంకా విచిత్రం కదా. కాబట్టి ఇంకా విద్వాంసులైనటువంటి వారికి భాగవతంలో పరీక్ష ఇచ్చేవారు. అంటే ఒక్కొక్క శ్లోకం ఋగ్వేదంలో రుక్కుల్లాగా ఉంటాయి. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాదికవయే ముచ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. భాగవతంలో మొదటి శ్లోకం. మొదటి శ్లోకమే గొంతు పట్టేస్తా. ఈ మొదటి శ్లోకానికి సరే మీరు రోజు వింటున్నారనుకోండి, అది చాలా నివృత్తి నిష్ఠులైనటువంటి వాడు చక్కగా దాన్ని గ్రహిస్తారు అని, భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కలిగించేది. వంశీధరులని ఒక మహానుభావుడు ఈ ఒక్క శ్లోకానికి 108 అర్థాలు చెప్పాడు. రామాయణ పరంగా 7 కాండలు కదా, షట్కాండాని తథోత్తరం 7 అర్థాలు. భారతం 18, భగవద్గీత 18, ఇలాగా అన్నీ రకరకాలు తీసుకున్నారు. ఇలాగ ఒక్కొక్క లోకంలో ప్రహతంగా ఉన్నటువంటి, ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఏ స్థితులు ఉన్నాయో అవన్నిటినీ కూడా అన్వయిస్తూ ఆ అర్థాలని చెప్పాడు. ఆ మొదటి శ్లోకానికే దాదాపు 400 పేజీలు వస్తాయి. ఇంకా నా బుద్ధి ప్రసరించడం లేదు, అందుకని నేను చెప్పలేకపోతున్నా. మనం చదవటానికి దాని మీద మనస్సు పోవడమే చాలా కష్టం. ఆ గ్రంథాలు ఎవరో మహానుభావులు వేస్తున్నారు, వాటిని కనీసం ఏదైనా చూడాలి. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం
వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతం పురాణమనఘం అని ఆ వ్యాస మహర్షి యొక్క గొప్ప విశేషం ఆ భాగవత మాహాత్మ్యాన్ని చెప్తారు. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. మొదటి 3 శ్లోకాలే చాలా విశేషం కనుక వీటి మీద కూడా చాలా గ్రంథాలు వచ్చాయి. మన మహానుభావులు మనం ఏ విధంగా అయితే ప్రతిరోజు ఇంత సంపాదించాం అంత సంపాదించామని లెక్కలు వేసుకున్నట్టుగా వాళ్ళు మనం పారమార్థికమైనటువంటి స్థితిలో ఎంత స్థాయికి వెళ్ళాం దాన్ని కూడా పారామీటర్లు ఇవేవో ఉన్నాయి కదా, గాలిని కూడా లెక్కిస్తారు. అది స్వచ్ఛమైన గాలి లేకపోతే తక్కువ దుమ్ము ధూళితో అట్లాగే భక్తిని కూడా కొలిచేటువంటి స్థితులు ఉన్నాయి. వారి యొక్క ఎవరిని దర్శిస్తే భగవంతుని యొక్క దివ్య నామం ఎంతటి మూర్ఖుడికి కూడా అప్రయత్నంగా వస్తుందో వాడుట భక్తుడు. ఒక రకమై ఆ నయనంగలదశ్రుధారయా కన్నీరు కారుస్తారట ఆ నామాన్ని స్మరించగానే. అప్రయత్నం అంటే ఎక్కడ మనకు అభిమానం ప్రేమ వాత్సల్యం ఉంటుందో పొంగి పొరలుతూ ఉంటుంది. మన బిడ్డ చాలా రోజులు ఎక్కడో ఉన్నారు వచ్చారు, అప్రయత్నంగా మనకు కళ్ళల్లో నీరు తిరుగుతాయి, ఒళ్ళు పులకరిస్తోంది, వాడిని ముద్దు పెట్టుకుంటాం, చాలా అవస్థలు వస్తాయి. భగవంత్ విషయంలో భక్తుడికి అలాగే వస్తాయి. అది వస్తే వాడు గొప్ప స్థితి. కాబట్టి ఆ సుఖమహర్షి చక్కగా అధ్యయనం చేశారు. రామాయణం కూడా పరినిష్ఠితమైనటువంటి వేదశాస్త్ర పరినిష్ఠితమైన వికసితమైన బుద్ధి కలిగినటువంటి మేధావినౌ దృష్ట్వా అంటారు. సతు మేధావినౌ ఆ 4 వేదాలు ధారణ చేసినటువంటి మహానుభావులైన కుశలవులు, లవకుశులు కాదు. సినిమా వాళ్ళు అటు ఇటు గందరగోళం చేస్తుంటారు. కుశలవులు అని ఆ కుశలవులకు పాఠం చెప్పాడు వాల్మీకి మహర్షి. అట్లాగనే మహాభారతం వైశంపాయనాదులకు చెప్పాడు, పాఠం చెప్పాడు. గురువుగారి దగ్గర చదవవలసినటువంటిది అది. అట్లాగే భాగవతం సుఖయోగికి చెప్పాడు. ఆ సుఖమహర్షి మరణాసన్నుడైనటువంటి ముమూర్షు అయినటువంటి మరణానికి సిద్ధమైనటువంటి పరీక్షితికి 7 రోజుల్లో చెప్పాడు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటిది. వినేవారికి చదివేవారికి హరిభక్తిని పెంచేటువంటి మోక్ష ధర్మాలు అక్కడ చెప్పాడయ్యా. అంటే శౌనకుడు అంటాడు, సూత మహర్షి ఈ శౌనకుడు ఋగ్వేదానుక్రమణిక రాసినటువంటి వాడు. ఋగ్వేదానికి సంబంధించిన అధ్యాపనాలు చేసే మహానుభావుడు ఆయన అంటాడు, మహర్షి నీవు చాలా కాలం జీవించావయ్యా, చిరంజీవ సర్వశాస్త్ర విశారద, చిరకాలం జీవించు మహానుభావ, సర్వశాస్త్రవేత్తవు, కృష్ణ కథామృతాన్ని రుచి చూపించావు. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి నారదుడు సనందుని నుండి మోక్ష ధర్మాలను విన్న తర్వాత మళ్ళా ఏమడిగాడు? ఇవన్నీ కూడా సనందన మహర్షిని నారదుడు అడుగుతూ ఉంటే, మోక్ష ధర్మాలు చెప్తూ ఉంటే అక్కడ ఈ సుఖయోగి చరిత్ర అంతా వచ్చింది. మనం యథాశక్తిగా ఆ శ్రీనివాస అనుగ్రహంతో స్మరించుకున్నాం. మనం ఆ ఋషుల యొక్క జీవిత చరిత్రను, వారు చేసిన పనులను అవి స్మరిస్తే వారు మనతోనే ఉంటారు. వారితో మనం సాంగత్యం చేసినట్టే నిరంతరం మనం దేన్ని గురించి ఆలోచిస్తామో, దేన్ని భావిస్తామో, దేన్ని స్మరిస్తామో, దేన్ని కీర్తిస్తామో అది మనలో ఒక ముద్ర పడిపోతుంది.
ఒక సంస్కారాన్ని ఇస్తారు. అందుకనే ఇన్ని వేల శ్లోకాలతో, లక్షల శ్లోకాలతో వాజ్మయాన్ని మనకి ఇచ్చారంటే దేనికోసం ఇచ్చారంటే నిరంతరం వీటిల్ని అధ్యయనం చేయడం, వినడం, శ్రవణం చేయడం. కన్నాంజలి సంపుటై రహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం. స్కాంద పురాణం చెప్తాం. ఈ చెవులనే దోసిళ్లతో ప్రతిరోజు కూడా ఆ రామ కథామృతాన్ని దుర్రుకుంటే, అంటే బాగా రోజు వినాలి. అహరహ, అహస్ అంటే పగలు, రోజు అని కూడా విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా, అహశబ్దం వస్తుంది కదా. అలాగా అంటే ఏంటి? ఈ రోజుగా, కాలంగా అభివ్యక్తమయ్యేటువంటి వాడు పరమాత్మ. అహరహ సమ్యక్ పిబత్తి ఆదరాత్, ఆదరంతో. ఎలాగ ఏదో ఎందుకో వేశారండి డ్యూటీ, తప్పనిసరిగా ఇక్కడ ఉండాలని కాకుండా ఆదరంతో, అంటే ఆ ప్రేమతో మనం చేసేటువంటి ఆ పనిని ప్రేమతో, ఆసక్తితో చేస్తే దాని యొక్క పూర్ణ ఫలాన్ని మనం పొందగలం. అలాగే రామకథామృతాన్ని వినడం చేత, నిరంతరం వినడం చేత అహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు. ప్రతిరోజు ఆ తేనె తీసుకుంటే ఎలాగా ఆరోగ్యము అంటారు, ఆ విధంగానే రామకథామృతం అనేటువంటి ఆ తేనెను సేవించడం వల్ల జన్మ వ్యాధి జరా విపత్తి మరణై, మనుషులకు కలిగేటువంటి వృద్ధాప్యం, ఆ మరణ ధర్మం కలిగిన వాళ్ళం కదా, ఎప్పుడో ఒకప్పుడు ఎత్తేసేస్తాం. కాబట్టి ఇవన్నిటినీ కూడా పోగొట్టి అమృతత్వాన్ని కలిగిస్తుంది అని చెప్తారు. కనుక కృష్ణ కథామృతాన్ని మాకు రుచి చూపించావయ్యా మహానుభావ. ఇంకా ఏమడిగాడు? సనకాది మహర్షులు బ్రహ్మమానసపుత్రులు లోకోద్ధరణ కోసం సంకల్పించి సిద్ధులై లోక సంచారం చేస్తారు. కొండ మీద కూడా సనక సనందన గుహ అని ఉన్నది మనకు. కపిల తీర్థం పైన ఇంద్రతీర్థం అవన్నీ వస్తాయి. సనక సనందన గుహ. ఆత్మారాముడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు అన్నీ కోల్పోయి, అన్నీ అయిపోయి ఇంకా చివరి దిక్కే ఎప్పుడు ఇదే కథ వస్తూ ఉంటే ఏమి చేయలేక ఆ సనక సనందన గుహలో చూస్తాడట. మహర్షాదులను చూస్తే, ఏమయ్యా ఎందుకు ఇలాగ వచ్చావంటే, కటిక దారిద్ర్య స్థితిలో ఉన్నాను, నాకేదైనా ఇది ఐశ్వర్యప్రదమైనది, ఈ కొండ అమృతైశ్వర్యాన్ని ప్రసాదించేది అని చెప్పారు పెద్దలు. వచ్చానంటే వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. వరాహ పురాణంలో వస్తారు. కాబట్టి అలాంటి మహానుభావులు అక్కడ ఆ గుహకు సనక సనందన గుహ అని పేరు. ఈ కొండ మీద ఉన్నది. అక్కడ అంటే సిద్ధపురుషులు అక్కడే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా వారు సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి మహర్షి, నీవు కూడా నిత్యము కృష్ణపరాయణుడైన వాడు నారద మహర్షి కూడా. ఈ సనక సనందనాదులు, సనందన మహర్షి, ఈ నారద మహర్షి వారు కలిస్తే మనలాగా ఏం చెప్పుకుంటారు? లోక విషయాలు కాదు కదా. వారు ఏం చెప్పుకుంటారు? భగవద్ విషయాలు చెప్పుకుంటారు. లోకపావనమైనటువంటి గాథలు చెప్తారు కదా. భగవద్గీతలో అందువల్లనే అంటారు, బోధయంతః పరస్పరం భగవద్ విషయాలు. భాగవతంలోనే వస్తోంది. విదురుడు, మైత్రేయుడు, ఆ ఉద్ధవుడు, విదురుడు వారు కలిస్తే పులకించిపోతాడు. ఆ ఉద్ధవుడు కృష్ణ ఆ రసవాహినిలో మునకలు వేస్తారు. కొన్ని అధ్యాయాలే స్కంధాలే వారి యొక్క సంభాషణతో సాగిపోతాయి. కనుక ఇంకా ఏమడిగాడు అంటే అప్పుడు చెప్తున్నాడు. నారద ఉవాచ సర్వదేవేశ్వరో విష్ణుర్వేదే తంత్రే చ కీర్తితః
సమారాధ్య స ఏవత్ర సర్వైః సర్వార్థకాంక్షిభిః కైర్మంత్రైర్భగవాన్ విష్ణు సమారాధ్యో మునీశ్వరాః కే దేవాః పూజనీయాశ్చ విష్ణుపాదపరాయణైః. సర్వదేవేశ్వరుడు ఆ మహావిష్ణువు వేదంలో తంత్రశాస్త్రంలో చక్కగా కీర్తించబడ్డాడు. అన్ని పురుషార్థాలను అంటే ఈ శరీరధారులు, పురుషులు అంటే స్త్రీ పురుషులని కాదు, శరీరధారికి ఈ శరీరానికి పురమని పేరు. దీనిలో ఎవడైతే ఉండి నేను తింటున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, నేనున్నానని ఎవడైతే అనుకుంటాడో వాడికి జీవుడు, వాడు 4 సాధించాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 సాధించాలనుకునే వాళ్ళు ఉంటారు. కాదయ్యా మాకు కేవలం సుఖయోగిలాగా మోక్షమే కావాలనుకునేవాడు ఉంటాడు. కాదు ధర్మాచరణ మాత్రమే చేస్తాం. మహాభారతంలో ధర్మరాజు కేవలం కర్మనిష్ఠుడు అయి గృహస్థాశ్రమమే సర్వోత్తమమని భావించేవాడు. దాంట్లోనే జ్ఞానం, భక్తి అన్నీ వస్తాయి, యోగం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితి. కాదు మాకు అన్నీ కావాలనేవాడు ఆ మహావిష్ణువుని ఆరాధిస్తారు. ఆ మహావిష్ణువుని ఏ మంత్రం చేత ఆరాధించాలి? కైర్మంత్రైః. విష్ణు భక్తులు ఏ దేవతల్ని ఆరాధించాలి? గురు శిష్యులను, ప్రయోజనకారి అయినటువంటి భాగవత తంత్రాన్ని, దీక్షను, ఇవన్నీ కూడా ప్రాతకాలంలో మొదట ఏం చేయాలి దాన్ని కూడా చెప్పవలసినది. ఏ మాసాలలో, ఏ కర్మల చేత, ఏ జపాదుల చేత, ఏ హోమాదుల చేత ఆ మహావిష్ణువు సంప్రీతి పొందుతాడు. ఇవన్నీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. సూత మహర్షి సమాధానం చెప్తాడు. మరి ఏం చెప్పాడు? ఆ సనత్కుమార మహర్షి నారదుడికి ఏం చెప్పాడు? సూత మహర్షి శౌనకాదులకేం చెప్పాడు? మరి శ్రీనివాసుడు మనకేం అందిస్తాడు? అది రేపు మనం మరలా సకాలంలో గ్రహిద్దాం. అప్పటిదాకా ఈరోజు చెప్పుకున్నటువంటి విషయాల్ని ఒక్కసారి మననం చేసుకొని, అంటే తెలిసినవిగానే అనిపిస్తాయి అవి, కానీ అది ఆచరణలోకి వచ్చేంత వరకు కూడా ఆదరాత్ ద్విలుక్తి అని, పునరుక్తి దీంట్లో లేదట. పునరుక్తి అంటే చెప్పిన మాట చెప్పటం. తల్లిదండ్రులు పిల్లవాడికి ఒరే చదువుకోరా బాగుపడతా అని 4 సార్లు, దేనికి ఒకసారి చెబితే చాలదు. ఒకసారి చెబితే అర్థం చేసుకుంటే వాడు మళ్ళీ అక్కల్లా వాడు వీడి జోలికే రాడు, వాడు ఆ మార్గంలోనే ఉంటాడు. కానీ కొంచెం బుద్ధి మాన్యం కలిగిన వాడికి 4-5 సార్లు చెప్పాల్సిందే. అట్లాగని మేము అలాగా అని అనుకోవద్దు. మనం అందరం కూడా నిరంతరం ఎంతవరకైతే భగవత్ సంబంధమైనటువంటి స్థితి నిరంతరం ఉంటుందో అంతవరకు కూడా మనం భగవత్ చింతన చేయవలసినదే, ధ్యానం చేయవలసినదే, స్మరణ చేయవలసినదే, శ్రవణం చేయవలసినదే. డాక్టర్ గారి దగ్గరికి వెళితే మనం ఎంతవరకు ఈ టాబ్లెట్స్ వాడాలని అడుగుతామా? తగ్గేంత వరకు వాడాల్సిందే. కనుక అలాంటి ఆ చింతన మనం అందరం చేయాలి అని, అలాంటి ఆసక్తిని, భక్తిని ఆ శ్రీహస్పతి సర్వ మానవులకు అనుగ్రహించాలని మనం నిండు భక్తితో వేడుకుందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः.
అపుత్రా పుత్రిణ సందు పౌత్రిణ అధనా సధనా సందు జీవంతు శరదాం శతం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం సర్వం శ్రీ కృష్ణార్పణవస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Oh